సుహాస్ జ్యువెలర్స్ 5th యానివర్సరీ సందర్భంగా 8 తులాల బంగారం ఉచితం. ఇంకెన్నో అదిరిపోయే ఆఫర్లు. వెంటనే సుహాస్ షోరూమ్ ను సంప్రదించండి. వైరా రోడ్, ఖమ్మం. నమస్తే. మనం సుమన్ టీవీతో హలో జీవిమాల్ ప్రోగ్రామ్ లో అయితే ఉన్నామన్నమాట. మనతో పాటు గోదావరి అపార్ట్మెంట్స్ మెంబర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు కూడా మేము హుషారుగా పార్టిసిపేట్ చేస్తాం జీవిమాల్ ప్రోగ్రామ్. జీవిమాల్ అంటే మాకు కూడా చాలా ఇష్టం, మేము కూడా ఫుల్ గా అక్కడే షాపింగ్ చేస్తామంటూ మన ముందుకైతే వచ్చేసారు. వాళ్ళని అడిగి వాళ్ళ మాటల్లోనే జీవిమాల్ గురించి, వాళ్ళు చేసిన షాపింగ్ ఎక్స్పీరియన్స్ గురించి అడిగైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హాయ్ అండి, అందరికి బాగున్నారా? ఓకే, నమస్తే అండి. మీ పేరు? శ్రీలత అండి. శ్రీలత గారు, చెప్పండి మీతో జీవిమాల్కు ఉన్న అనుబంధం అంటే ఎలాంటి షాపింగ్ ఎక్కువగా చేసుకుంటారు? శారీస్ మా పిల్లలకి మేము వచ్చి 6 years అయిందండి ఇక్కడికి. 6 years నుంచి ఎక్కువ శాతం అక్కడే చేస్తాం. అంటే ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంటుంది, బాగుంటాయి శారీస్ కలెక్షన్ అన్ని. అంటే అన్ని క్లాస్ వాళ్ళు తీసుకోవచ్చు అనమాట శారీస్. తక్కువ ప్రైస్ అయినా కానీ బ్రాండెడ్ గా అనిపిస్తుంది. ఇక్కడ ఏ ఏరియా నుంచి వచ్చారు మీరు? మేము శంషాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్ అంటే మాది సూర్యాపేట డిస్ట్రిక్ట్ అండి. శంషాబాద్ లో ఉన్నాము. మా సారు ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చాము. అంటే అక్కడ కూడా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటుంటాయి హైదరాబాద్ లో. అంటే నార్మల్ గా అక్కడ సరౌండింగ్స్ లో ఉంటూ ఉంటాయి. అక్కడ పెద్ద షాపింగ్ మాల్స్ కి వెళ్ళి ఉంటారు. అంటే ఖమ్మం వచ్చిన తర్వాత అలాంటి పెద్ద షాపింగ్ మాల్ ఎక్స్పీరియన్స్ అంటే మీకు ఎక్కువగా ఏం గుర్తొస్తాయి? నాకు అక్కడే అండి. అక్కడ హైదరాబాద్ లో ఉండొచ్చారు, అక్కడ పెద్ద షాపింగ్స్ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఆ తరహాలో ఇక్కడ ఖమ్మంలో కూడా పెద్ద షాపింగ్ మాల్స్ అంటే ఏం గుర్తొస్తాయి? జీవి మాలే గుర్తొస్తుంది అండి. ద బెస్ట్ మాల్. పిల్లలకైనా ఏదైనా రీజనబుల్ గా ఉన్నాయి. షర్ట్స్ అయినా మనం హెవీ కాస్ట్ అనకుండా తక్కువలో ఉన్నా కానీ చూడడానికి బ్రాండెడ్ గా అనిపిస్తాయి, లుక్ బాగుంటాయి. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పండి మేడం, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి జీవిమాల్ తో. మాకు కూడా జీవిమాల్ అంటే ఇష్టం అండి. మేము ఏది కొన్నా జీవిమాల్ లోనే కొంటాము. మా పిల్లలకి అందరికి అక్కడే చేసేవాళ్ళం. ఇప్పుడు కొత్తగా ఇక్కడ జీవిమాల్ పడుతుందని ఈ దగ్గరలోకి వచ్చింది, ఇంకా మంచిగా ఉంటదని మీకు దగ్గరగా వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం. ఓకే, మీరు చెప్పండి, అంటే ఎక్కువ ఎలాంటి కలెక్షన్స్ అంటే ఇష్టపడుతుంటారు జీవిమాల్? జీవిమాల్లో డ్రెస్ మెటీరియల్స్ ఒకటి ఉంది, పిల్లలకి లేడీస్ వాళ్ళే ఒకటి, శారీస్, పట్టు శారీస్ అలాంటివి ఐటమ్స్ అన్ని బాగుంటాయి అన్నట్టు. మెన్స్ వేర్, కిడ్స్ వేర్ అలా చాలా బాగుంటాయి మా అభిప్రాయం. ఇప్పుడు దగ్గరలో వచ్చింది కాబట్టి ఇంకా బాగుంది, మాకని హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పండి మేడం, జీవిమాల్ గురించి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మేము 20 years అవుతుందండి వచ్చి. అప్పటి నుంచి షాపింగ్ చేస్తున్నాం. చిన్న లో బడ్జెట్ అయినా హై బడ్జెట్ అయినా అన్ని విధాల వాళ్ళకి సరిపోని ఉంటుంది, బాగుంటుంది. క్లాత్ క్వాలిటీ కానీ ఏదైనా బాగుంటుంది. ఎక్కువగా అక్కడ నచ్చే కలెక్షన్ మీకు? పిల్లలకి, ఆడపిల్లలకి క్లాత్ కానీ మెటీరియల్ కానీ డ్రెస్ మెటీరియల్ చాలా బాగుంటాయి. మేము దూరంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు దగ్గరికి వస్తుంది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇటువైపు రండి మేడం, లైటింగ్ మాట్లాడతారా మేడం? చెప్పండి, మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. మేము వచ్చి 3 years అవుతుంది ఇక్కడికి. జీవి మాల్లో శారీస్ అవి బాగా తీసుకుంటాను. కలెక్షన్ కూడా బాగుంటది, క్వాలిటీ ఉంటాయి, అన్ని బాగుంటాయి. ఇంక మా దగ్గర రావడం మాకు సంతోషంగా ఉందండి. మీరు చెప్పండి మేడం, మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, కంపేర్ టు అదర్ షాప్స్ మీకు జీవిమాల్లో ఏం ఎక్కువగా ఇష్టం? జీవిమాల్ ఈజ్ ద బెటర్ మాల్ మేడం. జీవిమాల్లో ఏది తీసుకున్నా మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు షాపింగ్ చేస్తే ఎవరికైనా రీజనబుల్ రేట్లో చాలా బాగున్నాయి. ఇక్కడ దగ్గరలో ఉన్నది కాబట్టి, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి లాంగ్ అయింది కాబట్టి జీవిమాల్ అక్కడ కమాన్ బజార్లో ఉంది. ఇప్పుడు దగ్గరకు వస్తుంది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. జీవిమాల్ ఈజ్ ద బెస్ట్ మాల్ మాకైతే. ఎప్పుడు షాపింగ్ చేసినా ఎవరైనా, నా దగ్గర నేను టైలరింగ్ చేస్తాను, టైలరింగ్కి వచ్చే షాపింగ్ ఏవైనా కానీ అక్కడ జీవిమాల్లో తీసుకున్నవే, షాపింగ్ మాల్స్ అక్కడ తీసుకున్నవే ఇక్కడికి వస్తాయి. బాగా ఎక్కువ శాతం ఇక్కడికి రావడం కూడా చాలా నాకు బెస్ట్ అనిపించింది మేడం. మీరు చెప్పండి మేడం, మీ ఎక్స్పీరియన్స్. మ్యామ్, యాక్చువల్గా మేమైతే జీవిమాల్ నుంచి చాలా ఇంప్రెస్డ్ మ్యామ్, బికాస్ when we wanted to have one uniform for our school function, all of us tried many malls in this place, but we could find the best collection in the JV Mall. Whole team, our school team, whole 10 teachers, we have taken the dresses from the JV Mall itself, ma'am. Okay. Are you working teacher? Yes, ma'am. Okay. We are working in the Global Vista International School, ma'am. Okay. Sri Chaitanya's. So whenever we want to take the dresses, all teachers, we go together and buy. Okay. So it's a nice experience with the JV Mall, ma'am. For all our celebrations, we'll be taking the here itself.
ఓకే మేడం, థ్యాంక్ యూ. గ్రూప్ గా మనకి ఒక 10 కావాలన్నా 20 కావాలన్నా టీచర్స్ కానివ్వచ్చు, ఫ్యామిలీ ఫంక్షన్స్ కానివ్వచ్చు, గ్రూప్ గా కావాలన్నా మనకు దొరుకుతాయని చెప్తున్నట్టున్నారు. అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే జీవి మాల్ ఇది మన 17వ బ్రాంచ్ ఓపెన్ అవుతుంది అనమాట ఖమ్మంలో. అంటే ఆల్రెడీ ఒక జీవి మాల్ ఉంది, మళ్ళీ ఇంకొక బ్రాంచ్ దాంతో కలిపి 17వ బ్రాంచ్ ఓపెన్ అవుతుంది. అంటే ఓవరాల్ గా ఆంధ్ర తెలంగాణ కానివ్వచ్చు, పెద్ద పెద్ద మెట్రో సిటీలతో అక్కడ కూడా జీవి మాల్ ఓపెన్ అయింది. ఇప్పుడు మళ్ళీ మన ఖమ్మంలో సెకండ్ జీవి మాల్ ఓపెన్ కాబోతుంది అనమాట October 5th. సో అక్కడికి వచ్చేసరికి మనకేంటంటే స్పెషాలిటీస్ పాత జీవి మాల్ కంటే విస్తీర్ణంలో చాలా పెద్దదని చెప్పొచ్చు. అండ్ పార్కింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఇస్తున్నారు. అండ్ అక్కడ ఏదైతే ఉన్నాయో కిడ్స్ వేర్ కానివ్వచ్చు, పట్టు శారీస్ కావచ్చు, సెక్షన్స్ అన్ని కూడా సేమ్ ఉంటాయి. కానీ ఇంకా పెద్ద విస్తీర్ణంలో కొత్త కలెక్షన్స్ తో ఇంకా ఎక్కువ కలెక్షన్స్ తో మన ముందుకు రాబోతుంది అనమాట అని చెప్పుకోవడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే మాకు సారీస్ ఎక్కడికైనా సరే మేము ఏ షాప్ లోకి వెళ్ళినా కూడా తీసుకున్నాక మాకు అక్కడ సాటిస్ఫై అవ్వదు, అక్కడ చూసి కూడా అది వదిలేసి వచ్చి మళ్ళీ జీవి మాల్లోనే తీసుకుంటాం అన్నట్టు. అయితే మేము ఎప్పుడు కూడా మాకు లాంగ్ ఉంది అన్నట్టు, అది బస్ స్టాండ్ దగ్గరలో లోపలికి వెళ్ళాలి మున్సిపాలిటీ ఏరియాలో. అయితే మా దగ్గరకు వస్తే బాగుండు అని మేము అనుకునేవాళ్ళం. మేము అనుకున్నట్టే మా ప్లేస్కి వస్తుందట, చాలా చాలా ఆనందంగా ఉంది. సారీస్ అందరికీ ఎవరు చిన్న పెద్ద ఎక్కువ తక్కువ అనేది లేకుండా ఈక్వాలిటీగా మాకు అక్కడ మనం ఏది ఎవరికి ఎలా కావాలంటే అలా దొరుకుతాయి అన్నట్టు. సారీస్ అయినా డ్రెస్సెస్ అయినా ఇంట్లో దేనికైనా కూడా కటన్స్ అయినా ఏ అయినా అన్ని విధాలుగా మనకు బాగా దొరుకుతాయి అన్నట్టు. మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది జీవి మాల్ అనేది. మనతో పాటు కొంతమంది కపుల్స్ అయితే ఉన్నారనమాట. వాళ్ళని అడిగి మన జీవి మాల్ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. అంటే ఏంటి కపుల్స్ స్పెషల్ గా అంటే శారీస్ తెలుసుకోవాలంటే ఆడవాళ్ళని అడగాలి, కానీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలంటే మాత్రం కంపల్సరీ జెంట్స్ ని అడగాలన్నమాట. మనం ఈ కపుల్ తో స్టార్ట్ చేద్దాం. హాయ్ అండి, నమస్తే. ఏం కొంటుంటారు, ఏం కొనిపిస్తుంటారు మీకు? శారీస్ మినిమం ఎంత షాపింగ్ చేస్తుంటారు మేడం వెళ్ళినప్పుడల్లా? 2000-3000 చేస్తారు. ఎక్కడ ఎక్కువగా చేస్తుంటారు షాపింగ్? జీవి మాల్. నిజంగా తెలుసా మేడం, మీ టేస్ట్ తెలుసా సార్? ఎవరు సెలెక్ట్ చేస్తారు? మీకు సారే సెలెక్ట్ చేస్తారు. నిజంగా చెప్పండి. నిజంగా program మేడం, కోసం కాదు. నిజం నిజంగా మా సారే తెలుసు. ఓకే, మీ మిసెస్ కి ఏం కలర్ అంటే ఇష్టం చెప్పండి? బ్లూ కలర్ అండి. నిజమా మేడం? ఎన్ని సారీస్ ఉన్నాయి బ్లూ కలర్ లో మీకు? ఒక 5 ఉన్నాయి. 5 సార్ కి ఏ కలర్ ఇష్టం చెప్పండి? ఏంటండి అంత ఆలోచిస్తున్నారు? మా సార్కి పింక్ కలర్ అంటే ఇష్టం. అంటే ఏంటి ఆపోజిట్ లో ఉన్నారు మీరు? మీ కలర్ సార్ చెప్పినట్టు. ఎందుకంటే గర్ల్స్ కి ఎక్కువ పింక్, బాయ్స్ కి ఎక్కువ బ్లూ అంటారు కదా. అంటే అదే కలర్ కొంచెం బెటర్ గా ఉంటదని మాకు. బెటర్ గా ఉంటదని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఇంకో కపుల్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ షాపింగ్. మీరు చెప్పండి సార్, మినిమం ఎన్ని అవర్స్ షాపింగ్ చేస్తుంటారు మీ మేడం? మినిమం 2.5 నుంచి 3 hours షాపింగ్ చేస్తుంది మేడం. 3 hours షాపింగ్ చేస్తారు. 3 hours షాపింగ్ చేస్తుంది. నన్ను తీసుకెళ్ళొద్ది, మొత్తం అన్ని ఫ్లోర్స్ చూస్తుంటది. ప్రతి ఫ్లోర్ లో తనకు నచ్చిన ఏమి ఉంటుందో అవన్నీ సెలెక్ట్ చేసుకుంటదండి. పోయిన దగ్గర ఎక్కువ అన్ని విషయాల్లో ఆమెనే డామినేషన్ ఉంటుంది ప్రతి విషయం చూసే దగ్గర. ఇంట్లో ఆమెదే, బయట ఆమెదే, ఎక్కడ పోయినా అన్ని కామన్ కదా. మరి జస్ట్ నన్ను సెక్యూరిటీకి తీసుకెళ్తుంది పక్కకి, అంతే. అంటే ఎక్కువ ఆషాఢం సేల్ వచ్చింది అనుకోండి, చుట్టూ ఉంటారు, లోపలికి వెళ్ళలేరు. మీలాంటి వాళ్ళు తోసేస్తారు, మీ వైఫ్ ని పంపిస్తారంట. అందుకోసం అంటారా? అంటే ఎంత ఓపిక వెయిట్ చేస్తారండి? కోపడరు అసలు? కోపడితే ఊకుంటదండి. ఇంటికి వచ్చే ఫుడ్ కట్టేనా? తప్పకుండా అండి. అందుకని ఖచ్చితంగా ఉండాల్సిందే, ఎంతసేపు అయినా ఆడ వెయిట్ చేయాల్సిందే. ఖచ్చితంగా కూర్చుంటాం. చాలా మంచి. అంటే ఎక్కడ షాపింగ్ చేస్తుంటారు ఎక్కువ? ఇప్పటి వరకు అయితే జీవి మాల్ ఎక్కువ శాతం అయినవాడిని ఇక్కడ నుంచి. అంటే మీకు అనిపించిందా జీవి మాల్ వాళ్ళు ఒక వెయిటింగ్ రూమ్ కూడా పెడితే బాగుంది అనిపించింది ఎప్పుడైనా? అనిపించిందండి. వెయిటింగ్ రూమ్ లో కొంచెం ఏసీ కూడా ఉంటే కూడా బాగుంటుంది. వీడియో గేమ్స్ వద్దా? వీడియో గేమ్స్ ఉన్న పిల్లలకు కూడా కొంచెం అందుబాటులో, మేము పిల్లల్ని ఆడిపించుకుంటే వాళ్ళు షాపింగ్ చేసుకుంటారు కదా. సూపర్ కదా. అంటే పిల్లలతో ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మీరు అంటే స్పెషల్ గా మేడం తోనే కాదు, మీ జెంట్స్ కలెక్షన్స్ వాటి గురించి చెప్పండి. నా కలెక్షన్స్ కావాలన్నా ఒకసారి ఆమెను అడుగుతండి. నా కలెక్షన్స్ కూడా ఆమె చూస్తుంది, ఆమె తీసుకెళ్తే నా టేస్ట్ కూడా మొత్తం తను సెలెక్ట్ చేసి తీసుకొని వస్తాను. మన జీవి మాల్లో మీ జెంట్స్ కలెక్షన్ ఎట్లా ఉంటే అక్కడే కొంటుంటారా మీరు? చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. అక్కడే కొంటాం, షాపింగ్ చేస్తుంటాం. చాలా అందరికి రీజనబుల్ గా, మంచి అంటే అందరి కస్టమర్లకి రీజనబుల్ గా ఉండేటువంటి షాపింగ్ మాల్ జీవి మాల్ అండి. సుమారుగా మీ మేడం కి ఎన్ని శారీస్ ఉంటాయి కౌంట్? ఇప్పటి వరకు ఒక 35 నుంచి 40 వరకు ఉన్నాయండి. 35 నుంచి 40 రాంగ్ ఆన్సర్. మీరు చెప్పండి. అంతేనండి, కరెక్ట్. అంత తక్కువ శారీసా? డ్రెస్సులు కూడా ఉంటాయి కదా, డ్రెస్సులు శారీస్ తక్కువే తీసుకుంటాను నేను శారీస్. ఒకసారి ఇంటికి వెళ్ళి కౌంట్ చేసి నాకు ఫోన్ చేసి చెప్పండి, అది రాంగ్ ఆన్సర్. నమస్తే సార్, మీరు చెప్పండి మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ గురించి, మేడం గారి షాపింగ్ గురించి. షాపింగ్ ఎక్స్పీరియన్స్ మేడం గారు వెళ్తారు, కాకపోతే అక్కడ రావి చెట్టు బజార్ లో ఉంది ఇక్కడ ఖమ్మం. ఎంఆర్ఎస్ ఉంటది. అబ్బా
కాకపోతే కూర్చోటానికి సిట్టింగ్స్ అవి ఉండవు అనుకుంటా, నిలబడే ఉండాలా. అవి ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటది ఆ రెస్ట్ తగ్గట్టుగా. ఇంకా అన్ని రకాల ఉన్నాయి, లేడీస్ జెంట్స్ కి అందరూ ఉన్నాయి, చిన్నపిల్లలవి కూడా బాగున్నాయి. ఒకసారి తీసుకున్నాం మేము. అది మిగతా వాటి అంటే జెంట్స్ వాటి గురించి చెప్పండి. జెంట్స్ షాపింగ్ ఎలా ఉంది? జెంట్స్ షాపింగ్ పిల్లలవి బాగున్నాయి, టీ షర్ట్స్ అవి బాగున్నాయి. మీరు షాపింగ్ చేశారు పర్సనల్ గా? చేసాము. ఎక్కువ క్లోతింగ్ అంటే ఎక్కువ అంటే రెడీమేడ్ కాకుండా ఇట్లా కటింగ్ పీసెస్ కటింగ్ ఇష్టపడుతుంది. పీసెస్ తీసుకుని ఎక్కువ వైట్స్ తీసుకుంటాం, వైట్ సెట్స్ అవి తీసుకుంటాం. ఇప్పుడు చెప్పండి, నిజంగా మీ మేడం కి ఫేవరెట్ కలర్? ఫేవరెట్ కలర్ ఎక్కువ గట్టిదిగా ఇవే ఈ రంగులు అవే అంటారు. అదే ఏ రంగు? అది ఏమంటారు, అది ఇప్పుడు చూడండి సార్, పింక్ అనుకుంటా. పింక్. ఓకే, సూపర్. మీరు చెప్పండి సార్ కి ఫేవరెట్ కలర్? వైటే ఎక్కువ వేస్తారు. వైట్ ఎక్కువ వేస్తారు. చూడండి ఎంత తక్కువ చెప్పారు మా మేడం. ఓకే, ఇంకా మీరు చెప్పండి మేడం, షాపింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఓపిక గురించి చెప్పండి సార్. అంటే అసలు అంతసేపు షాపింగ్ చేయాలన్న ముందు ఓపిక ఉండాలి. 5 గంటలు 6 గంటలు చేస్తాం. 5 గంటలు 6 గంటలు షాపింగే తిరుగుతాం పైన కిందికి. ఓకే, అయితే కంపల్సరీ ఈసారి నా తరపున మీకు రిక్వెస్ట్ అన్నమాట, కొత్త షాప్ గురించి. అంటే ఇప్పుడు కొత్త షాప్ లో మనం ఒక వెయిటింగ్ రూమ్ పెట్టమని అడుగుదాం అనమాట మన జీవి మాల్ని. వెయిటింగ్ రూమ్ పెట్టాలండి. హాయ్ అండి, నమస్తే. నమస్తే. మీరు చెప్పండి సార్, స్పెషల్ గా జెంట్స్ కలెక్షన్ కానీ అలాంటి వాటి గురించి చెప్పండి జీవి మాల్. జీవి మాల్ నా మ్యారేజ్ షాపింగ్ కూడా అక్కడ చేసాము. 6 years అవుతుంది. ఆ డ్రెస్సులు ఇప్పటికీ ఉన్నాయి. అంటే ఏంటి, బ్రైడల్ కొన్నారా, ఎలాంటివి కొన్నారా? బ్రైడల్ కూడా మామూలు జెంట్స్ వేరే కూడా ఉన్నాయి, అవి ఇప్పటికి కూడా ఉన్నాయి. ఫార్మల్స్ బ్రైడల్ కొన్నారు. క్వాలిటీ కూడా ఉంటుంది బాగా. మా పిల్లల షాపింగ్ అయినా ఎవరైనా అక్కడికి వెళ్తాం మేము. ఓకే, కొత్త షాపింగ్ మాల్ వస్తుంది, దాని గురించి ఏమనుకుంటున్నారు? మళ్ళీ మాకు ఇంకా దగ్గర ఇక చాలా కాబట్టి చాలా పోతూనే ఉంటాం. ఇప్పుడు మళ్ళీ దసరాకి కూడా మేము అక్కడే షాపింగ్ చేస్తాం. అంటే ఇప్పుడు చూడొచ్చు, అక్కడైతే కొంచెం క్లమ్జీగా ఎక్కువ పార్కింగ్ స్పేస్ తక్కువగా ఉంది. సో ఇక్కడికి వచ్చేసరికి పెద్ద విస్తీర్ణంలో పార్కింగ్ స్పేస్ తో వస్తుంది అనమాట. సో దాని గురించి ఎలా ఫీల్ అవుతుంది? చాలా మంచిగా ఉందండి. అక్కడ కార్ పార్కింగ్ కూడా మాకు ఇబ్బంది అవుతుంది, అక్కడ వేరే దగ్గర పెట్టుకుని ఇక్కడ రావాల్సి వస్తుంది. ఇప్పుడు కోర్టు దగ్గర కాబట్టి మాకు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. పిల్లలకు కూడా ఏమన్నా ఆడేటి ఉంటే, గేమ్స్ ప్లే ఉంటే బెటర్. అంటే వెయిటింగ్ కోసం అన్నా, అంటే మీ సమస్యలు జెంట్స్ సమస్యలు అనమాట ఇవన్నీ. తప్పకుండా మనం అయితే దాని గురించి ప్రయత్నిద్దాం. ఎక్కువగా మేడం ఎట్లాంటి షాపింగ్ చేస్తుంటారు చెప్పండి? ఎక్కువ డ్రెస్సులు ఉంటుంది. మినిమం ఎంత టైం తీసుకుంటారు? మినిమం 1 hour అంతే. మినిమం త్వరగానే అయితే గుడ్ మేడం అనమాట. ఓకే ఓకే. అంటే మేడం కి ఇష్టమైన ఫుడ్ చెప్పండి. ఇష్టమైన ఫుడ్ బిర్యానీ. మీరు చెప్పండి సార్ కి ఇష్టమైన ఫుడ్ చెప్పండి. సార్కి టిఫిన్స్ లో వచ్చేసి వడ బాగా తింటారు, ఫుడ్స్ లో వచ్చేసి బిర్యానీ. ఓకే ఓకే, నైస్ మేడం. ఓకే, ఇంకొక కపుల్ అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి వాళ్ళ టేస్ట్ గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. మీరు చెప్పండి సార్, మేడం షాపింగ్ గురించి చెప్పండి, ఎంత టైం చేస్తుంటారు? మేడం మినిమం 2-3 hours చేస్తారు. ఓకే, బెటర్. అయితే మొత్తం మాల్ మొత్తం తిప్పుతారు, కింద నుంచి పై దాకా మొత్తం. ఇక్కడ జాకెట్ పీస్ కానీ మొదలు పెడితే పైన పిల్లగాళ్ళ డ్రెస్ వరకు మొత్తం తీసుకెళ్తారు. అన్ని తిరిగి చూడాలి. ఎక్కడ చేస్తుంటారు ఎక్కువ షాపింగ్? జీవి మాల్ లో తీసుకుంటాం ఎక్కువ, ఎందుకంటే క్వాలిటీ ఉంటాయి, రేటు కూడా కంఫర్ట్ గా ఉంటుంది. దానివల్ల మాక్సిమం అంటే అన్ని షాపింగ్ మాల్స్ వెళ్తూనే ఉంటాం, కానీ ఎక్కువ మేము ఇక్కడికి వచ్చి 8 years అవుతుంది. ఎప్పుడు పోయినా దాదాపు అన్ని షాపింగ్ మాల్స్ పోతాం, కానీ జీవి మాల్ కి ఎక్కువ వెళ్తూ ఉంటాం. ఎందుకంటే క్వాలిటీ ఉంటాయి, రేటు కూడా సపరేట్ గా ఉంటాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా సరిపోని ఉంటాయి. మీ జెంట్స్ క్లోతింగ్ గురించి చెప్పండి. మీ జెంట్స్ షర్ట్స్ కానివ్వచ్చు, వాటి గురించి బాగుంటాయి షర్ట్స్. నేను మొత్తం మాక్సిమం ఇక్కడికి వచ్చిన తర్వాత రెడీమేడ్స్ తీసుకుంటాను, క్లాత్ తక్కువ. పిల్లలు కూడా మాక్సిమం నైట్ ప్యాంట్స్ కానీ షర్ట్స్ కానీ పిల్లలకి ఎక్కువ షాపింగ్ చేస్తూ ఉంటాను, నేను తక్కువ చేస్తాను. చదువు మేడం గారు ఎక్కువ షాపింగ్. ఇప్పుడు మేడం ఒక చిన్న క్వశ్చన్ అన్నమాట, మీరు ఎక్కువ కొంటుంటారు జీవి మాల్ షాపింగ్? నేను శారీస్ తీసుకుంటాను. శారీస్, డైలీ వేర్ శారీస్ ఒక ఫ్లోర్, ఇట్లా పట్టు శారీస్ ఒక ఫ్లోర్ ఉంటాయి కదా, డైలీ వేర్ శారీస్ ఏ ఫ్లోర్ లో ఉంటాయి జీవి మాల్ చెప్పండి? కింద గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంటాయి. ఓకే, జెంట్స్ షాపింగ్ వచ్చేసి ఏ ఫ్లోర్ లో ఉంటుంది? 4th floor లో ఉంటుంది. అబ్బా, ఎంత తక్కువ అని చెప్పారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారా జీవి మాల్ కి. ఓకే అండి, గుడ్. ఇప్పుడు చెప్పండి మేడం కి ఇష్టమైన కలర్? మేడంకి ఇష్టమైంది గ్రీన్ కలర్, నాకు ఇష్టమైంది గ్రీనే. అంటే ఇద్దరికి గ్రీన్ అండి. ఎక్కడ మ్యారేజ్ డే కానీ అట్లా కాదు, అంటే మీరు ఇష్టపడాల్సి వచ్చిందా నిజంగానే మీ ఫేవరెట్ కలర్ గ్రీన్? ఫేవరెట్ అండి, నా ఫేవరెట్ అది. తర్వాత నా ఫేవరెట్ అని చెప్పేసి మా మేడం కూడా నా గ్రీన్ కి. మీది కాదు గొప్పతనం, మేడం మీ కలర్ ఇష్టపడ్డారు కాబట్టి మేడం మీ గొప్పతనం అన్నమాట. అంటే తనకి గ్రీన్ ఇష్టం, నాకు లైట్ గ్రీన్ ఇష్టం. డార్క్ వచ్చేసారు అంతేగా. సూపర్. గ్రీనే ఉంటాయి ఎక్కువ శారీస్ కూడా. నేను తీసుకున్నా గ్రీనే తీసుకుంటా, తను తీసుకున్నా గ్రీనే తీసుకుంటారు. ఓకే
టోటల్ గ్రీన్ సారీస్ ఎక్కువ నాకు సెలెక్ట్ చేస్తుంటారా మీకోసం ఈసారి షాపింగ్ లో? సెలెక్ట్ చేస్తారు. నచ్చుతుంది కదా మీకు ఆ షాప్? నాకు నచ్చుతాయండి. ఓ బీరువాడు ఉన్నాయండి, ఒక శారీస్ ఓన్లీ కౌంట్ చెప్పండి సుమారుగా ఎన్ని ఉంటాయి? 60 నుంచి 70 దాకా ఉంటాయి. 60 నుంచి 70. బీరువా ఇది మొత్తం correct. సపరేట్ ఇది కరెక్ట్. సపరేట్ బీరువాకి ఓన్లీ శారీస్ కి. మీ జెంట్స్ కి ఉండుండదు కదా దాంట్లో స్పేస్? మాకు స్పేస్ ఏం లేదు దాంట్లో. మాకు చిన్న బీరువా తీసుకున్నాం, నేను నా 2 పిల్లలకి ఒక బీరువా, ఒక్కదానికి ఒక బీరువా. అయితే ఇంకో షాపింగ్ మాల్ పడుతుంది, జాగ్రత్త ఇంకొక బీరువా కొనాల్సి వస్తుంది. తప్పదు మరి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్స్ ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్. చూసారు కదా ఫన్నీగా కపుల్స్ అయితే వీళ్ళు చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే మనం కొత్త జీవి మాల్లో అయితే ఒక మంచిగా వెయిటింగ్ రూమ్ ఉంటే బాగుంటది. షాపింగ్ లేడీస్ అందరి కోసం వాళ్ళతో వెళ్తున్నాం కానీ మాకు వెయిటింగ్ ఇబ్బంది పడుతున్నాం, సో వెయిటింగ్ రూమ్ కిడ్స్ రూమ్ ఉంటే బాగుంటది అంటున్నారు. వీళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే విన్నాం అనమాట. ఇప్పుడైతే మన బెస్ట్ కపుల్స్ కి ఒక చిన్న ఫన్నీ గేమ్ పెట్టి ఒక బెస్ట్ కపుల్ ని సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి 15 స్టిక్కర్స్. పాప అంకుల్ కదా కొంచెం వణికారనమాట, ఏజ్ గ్యాప్ వచ్చింది కదా తక్కువ పెట్టారనమాట. 5 స్టిక్కర్స్. ఇక్కడ వచ్చేసి 12. ఈ మేడం దగ్గర వచ్చేసి 10 స్టిక్కర్స్. ఓకే, ఈ గేమ్ లో విన్నర్ అయితే 16 స్టిక్కర్స్ పెట్టిన ఈ కపుల్ అన్నమాట. ఓకే, కంగ్రాచులేషన్స్. చూసారు కదా ఫన్నీగా సాగిన గోదావరి అపార్ట్మెంట్ లో అయితే గేమ్స్ చూసేసాం. కపుల్స్ అయితే సూపర్ స్పోర్టివ్ గా పార్టిసిపేట్ చేశారనమాట. మనతో పాటు గెలిచిన విన్నర్స్ అయితే ఉన్నారు. వాళ్ళకి మన అంతగారి చేతుల మీదుగా వాళ్ళకైతే గిఫ్ట్ హ్యాంపర్స్ అందజేద్దాం. ఓకే, మీ నేమ్స్ చెప్పండి ఒకసారి. యాకేష్ శ్రీదివ్య. యాకేష్ యాకేష్ శ్రీదివ్య గారు కపుల్ గేమ్ లో విన్నర్స్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. అంతేకాకుండా ఫస్ట్ కే పెట్టిన బాల్ గేమ్ లో కూడా మేడమే విన్నర్ అయ్యారు. తనకి ఇంకో గిఫ్ట్ హ్యాంపర్ కూడా, అంటే చాలా ఫస్ట్ నుంచి స్పోర్ట్స్ పర్సన్ అయి ఉంటారు, అందుకే 2 గెలుచుకున్నారు అనమాట. కంగ్రాచులేషన్స్. కపుల్ గేమ్ లో సెకండ్ విన్నర్స్ అన్నమాట. వీళ్ళకి కూడా మన జీవిమాల తరఫు నుంచి గిఫ్ట్ హ్యాంపర్. మీ పేరు మేడం? శ్రీలత. సార్ పేరు? నాగేశ్వరరావు గారికి శ్రీలత గారికి కంగ్రాచులేషన్స్. మీకు జీవిమాల తరఫు నుంచి గిఫ్ట్ హ్యాంపర్. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి టోటల్ గా గేమ్ గురించి కానీ ప్రోగ్రామ్ గురించి కానీ. మేడమే అప్పర్ హ్యాండ్ అన్నారు, అందుకే మేడం చెప్పండి. చాలా బాగుందండి. ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు గుర్తొచ్చాయి, మళ్ళీ మీరు గుర్తు చేశారు. చాలా హ్యాపీగా ఉంది, ఎనర్జెటిక్ గా ఆడాలనిపించింది. ఇంకా విన్ అయినందుకు కూడా కొంచెం హ్యాపీగా ఉంది. సెకండ్ ప్రైజ్ ఉన్నందుకు ఇంకా హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది మేడం. రోజు స్టిక్కర్లు పెడతా కాబట్టి అట్లా ఎక్స్పీరియన్స్ తోటి స్పోర్టివ్ గా చెప్పారుగా. అయితే ఇది తొండి గేమ్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి.